ముందుకురా. అహంకారపు అంధకారం నీ ఆత్మతో మొదలుకొని నీ కళ్ళ దాకా వ్యాపించి ఉంది. అందుకని ఎదుటనున్నది ఏదీ నీకు కనబడటం లేదు. దైత్యరాజా జలంధర, మేముండగా నీవు స్వర్గంపై ఆధిపత్యం ఎన్నడూ పొందలేవు. స్వర్గం వైపుగా అడుగు వేసే ముందు మాతో యుద్ధం చేయవలసి ఉంటుంది. మోసగాడా, మాయావి, కపటి, ఒరే నీవు యుద్ధం చేసినది ఎప్పుడని? నీవు మాయాజాలం పన్నుతూ ఉంటావు. నీవిక్కడికి రావడంతో ఈ రహస్యం తెలిసిపోయింది. ఆ దేవతల శక్తి ఇక సమాప్తమైపోయిందని నీవొక్కడివే ఏం చెయ్యగలవు? ఇక నన్ను స్వర్గాధిపతినవ్వకుండా ఎవ్వరు కూడా ఆపలేరు. తొలగిపో నా ఎదుటి నుంచి. అహంకారి, నీకిది కూడా తెలియదా? నీటి చల్లదనం, శిలల కాఠిన్యం, వాయువు యొక్క వేగంలాగానే దేవతల శక్తి ఎప్పటికీ సమాప్తం కాజాలదు. అటు చూడు, శక్తి సంపన్నులైన దేవతలు నీ ఎదుటనే ఉన్నారు. ఓ దేవేంద్ర, ఓ దేవతలారా, మీ సంపూర్ణ శక్తితో అసురులపై ఆక్రమణ చేయండి. వారు మన ధాటికి తట్టుకుని నిలువలేరు. తమ ఆజ్ఞ ప్రభు. వరుణదేవా, అగ్నిదేవా, ఓ వాయుదేవా, మహావిష్ణు ఆజ్ఞానుసారం ఆక్రమణ చేయండి. ఆక్రమణ చేయండి. పారిపోతున్నారే పిరికి పందల్లారా! జలంధరుని పేరును కళంకితం చేస్తున్నారా మీరు? మీరు నా నుంచి ఎన్నడూ పారిపోలేరు. ఒక్కొక్కడిని చంపేస్తాను. మీరు ఉన్నారా? మీరు ఉండటం వల్ల నేను లేను. నా మూలంగా మీరున్నారు. మీరు లేకున్నా నేనొక్కడే ఈ దేవతల్ని ఎదిరించగలను. శ్రీహరి, శ్రీహరి, ఉపాయం చెప్పండి. లేకుంటే ఈ మాయావి మమ్మల్ని నాశనం చేస్తాడు.
ఓరి మాయావి, నీ మాయ దేవతలకు ఎట్టి హాని కలిగించదు. హాని కలిగించే మాయ నీ వద్దనే ఉందా మాయావి? ఇదిగో చూడు. గురుదేవా, ఈ జలంధరుడే శ్రీ మహావిష్ణువు కన్నా అధిక శక్తిశాలియా? దేవేంద్ర, అవధూతేశ్వరం నుంచి పుట్టిన ఈ శక్తిశాలి అయిన అసురుని భవిష్యత్తు గురించి చెప్పగలగడం ఎంతో కష్టమే. ఓం నమః శివాయ. ఓ దేవాదిదేవా, ఓ మహాదేవా, నా మాంగళ్యాన్ని రక్షించు. నా స్వామి దేవతలతో యుద్ధానికి వెళ్ళారు. వారిని యుద్ధంలో విజయులు చేయండి మహాదేవా, విజయులు చేయండి ప్రభు. సతీవృంద, నీ పాతివ్రత్యం నీ పతికి రక్షగా నిలిచి ఉంటుంది. కానీ జలంధరుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఏ పరస్త్రీని కూడా కన్నెత్తి చూడనంత వరకే అతడు సన్మార్గంలో నడిచినంత కాలము తప్పక నీ పాతివ్రత్యం అతన్ని రక్షిస్తుంది. అతడు ఇక అజేయుడై ఉంటాడు. శ్రీహరి, శ్రీహరి, వీడిని శీఘ్రమే తమ సుదర్శన చక్రంతో సంహరించండి, లేకుంటే వీడు మమ్మల్ని బాధిస్తాడు. తమరు నాకు మాట ఇవ్వండి, తమరు జలంధరునిపై సుదర్శన చక్రం ప్రయోగించనని. నారాయణ నారాయణ. ఆగండి ప్రభు, ఆగండి. దైత్యరాజా, తమరు ఆగండి. ఇది దేవదానవ యుద్ధం కానే కాదు, బావామరదుల యుద్ధం జరుగుతోంది. విష్ణువు నా బావగారా? అవును దైత్యరాజా, అవును. సముద్ర తనయ లక్ష్మీదేవి తమకు సొంత సోదరి. ఆ సముద్రుడే తమ తండ్రి. మీరిరువురూ సముద్రం నుంచే ఉద్భవించారు. దైత్యరాజా, తమరి బావగారైన శ్రీ మహావిష్ణువుపై ఆక్రమణ చేయడం తమ వంటి వీరాసురునికి శోభస్కరం కాదు. నారాయణ నారాయణ. ఎక్కడుంది నా సోదరి లక్ష్మి? వైకుంఠలోకంలో. అక్కడ ఆమె తన భర్త శ్రీ మహావిష్ణువుని గురించి చింతిస్తోంది. అక్కడికి వెళ్ళి నీ సోదరి చింతన ఉపశమింపచేయి మహాబలి, వెళ్ళు. ప్రభు, తమరు మహాబలి జలంధరునికి వైకుంఠాన్ని దర్శింపచేయండి. ఇతడి అక్కగారైన మాతా లక్ష్మీదేవిని చూపించండి. నారాయణ నారాయణ. మహాబలి జలంధర, మరిది గారు, వెళదామా వైకుంఠం? తప్పకుండా. నేను నా సోదరి లక్ష్మిని చూడగోరుతున్నాను.
నారాయణ 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 శ్రీమన్నారాయణ దేవర్షి! నారాయణ దేవర్షి! నారాయణ దేవర్షి నారద! నారాయణ దేవర్షి నారద, మీరేం చేశారు? జలంధరుణ్ణి వైకుంఠానికి పంపారా? నారాయణ నారాయణ ఇక తమ స్వర్గం సురక్షితమే దేవేంద్ర. జలంధరుడు బంధుత్వాల గొడవలో పడి శ్రీ మహావిష్ణువును ఆ లక్ష్మీదేవిని గౌరవిస్తూ ఉంటాడు. తక్కినది శ్రీహరి చేసేస్తారు. తక్కినదా? అవును దేవేంద్ర, ఇక తమ విపత్తును శాశ్వతంగా పరిష్కరిస్తాడు శ్రీ మహావిష్ణువు. భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువుకు భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువుకు ప్రణామం సోదరి. దేవి లక్ష్మి, ఇతడు నీ తమ్ముడు జలంధరుడు. ఆహాహా! తమ్ముడు జలంధర, నేడు మొదటిసారి చూస్తున్నాను సోదరుణ్ణి. నాకు కూడా నా సోదరి శుభదర్శనం నేడే కలిగింది. దేవర్షి నారదుడు ఇతడికి మన గురించి చెప్పగానే ఇతడేమో మన బంధుత్వ పవిత్రతను గొప్పదనాన్ని గుర్తించినవాడై దేవతలతోటి యుద్ధం ఆలోచన కట్టిపెట్టాడు. మన బంధుత్వం గురించి ముందుగానే తెలిసి ఉంటే ఈ యుద్ధం అవసరమయ్యేది కాదు. విధిలిఖితం ప్రకారం అయితే జరగవలసిందే కదా. నేను నీ పేరైతే విన్నాను, నీ విషయం గురించి చర్చించబడింది, కానీ మన బంధుత్వం గురించి నీకు తెలుసు కూడా ఉండదు. అవును దేవి లక్ష్మి, నారదుడు చెప్పడం వల్లనే మహాబలి జలంధరునికి ఈ బంధుత్వం తెలిసింది. ఏదేమైనా శుభమే ఇది. దీనివల్ల యుద్ధం ఆగింది. ఇదెంతటి విచిత్రమో. మనకు బంధుత్వం గురించి తెలియనంత వరకు కూడా యుద్ధాలు చేస్తూ ఉంటాం. ఒండరుల ప్రాణాలు తీయడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎప్పుడైతే మనకు సంబంధాల గురించి తెలుస్తుందో కోపం తగ్గిపోతుంది, చేతులు కిందకు దిగుతాయి, అస్త్రశస్త్రాలన్నీ నిరర్ధకాలైపోతాయి. నిజంగా ప్రపంచంలో అందరూ కూడా తెలుసుకోగలిగితే మనమంతా ఒక పరమశక్తికే సంతానమని, దాని అంశాలమని, పరస్పరం సంబంధాలు కలిగిన వారమని, ఈ ప్రపంచంలో యుద్ధాల భీభత్సం శాశ్వతంగా సమాప్తమైపోతుంది. నీవే చెప్పు సోదరా జలంధర, యుద్ధాల వల్ల ఎవరికైనా మేలు కలిగిందా? అవును సోదరి, యుద్ధం వల్ల మేలు కాదు హాని కలుగుతుంది. కానీ యుద్ధ ప్రియులైన వారు హానికి ప్రియులవుతారు. వారికి తమవి, తమ ప్రియజనులవి, తమ పరివారపు ప్రాణాలకు హానిని ఆమోదిస్తారు, కానీ యుద్ధంలో వెనుకాడడాన్ని ఆమోదించరు. స్వామి, తమరు నవ్వుతున్నారే? చూస్తున్నాను. అక్కా తమ్ముళ్ళు ఇప్పుడే కలిశారు. కలుసుకోగానే యుద్ధశాస్త్రపు చర్చ మొదలెట్టారే. యుద్ధం నుంచే వెనుదిరిగాం. ఇక శాంతి గురించి చర్చిస్తూ నీ సోదరునికి ఆహ్వానం ఈ దేవి. స్వామి, నా సోదరుని గురించి తమకు నాకన్నా చింత ఎక్కువ ఏం? యుద్ధపు చర్చ ప్రసంగవశాత్తు జరిగింది. నా సోదరుడు జలంధరుడికి యుద్ధమే చెయ్యడు. సోదరి, నిన్ను చూశాక యుద్ధం చేసే కోరిక ముగిసిపోయింది. దేవతలకు నా అపార శక్తి ఏమిటో ఇక తెలిసింది చాలు. నాకదే 10,000. నిన్ను చూడడంతో పాటు మరొక కోరికతో ఇక్కడికొచ్చాను నీ వద్దకు. చెప్పు సోదరా, ఏమిటా కోరిక నీకు? తమరిద్దరూ కూడా నాకు అతిథులై నా భవనానికి రావాలి. అక్కడ వృంద తమరిద్దరికీ చక్కటి స్వాగతమిస్తుంది. పదండి. రావడానికి మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ నీ శత్రువుల శుభం కోరుకునే వారిని నీ అతిథులుగా పిలిచి నీ భవనానికి తీసుకెళ్ళడం ఉచితమేనా? ఇక నా సోదరి లక్ష్మి తమరిని నా శత్రువుగా ఉండనివ్వదు. ఇక నా మనసు మార్చుకోను. మీరిరువురూ నా వెంట రావలసిందే. పదండి. వెళ్దామా దేవి? వెళ్ళవలసిందేగా స్వామి.
శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి జలంధరునితోనా? దేవతలు అసురుల కలయిక శుభం కానేరదు. మోసగాడు మాయావి అయిన విష్ణువు దేవతలను అసురులను ఎన్నడూ కలవనీయలేదు. ఈ కపటియే నాకు శిరచ్ఛేదం చేశాడు. ఇక మహాబలి జలంధరునిపై తన మాయను కమ్మేస్తాడు. అలా నేనెన్నటికీ జరగనివ్వను. దైత్యగురు శుక్రాచార్య! ఓం అఘోరేభ్యోప్యస ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్త్రురుద్రరూపేభ్య. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. స్వాహా. దైత్యగురు శుక్రాచార్య! విఘ్నం కలిగించడానికి రాలేదు నేను, కానీ తప్పలేదు. అలా చేయకపోతే ముందు ముందు మన అసురుల కార్యాలన్నిటికీ విఘ్నం కలుగుతుంది. రాహు, సంగతి ఏమిటో చెప్పు. చెబుతాను చెప్పడానికే వచ్చాను. జలంధరుడు అందరు దేవతలతోనూ యుద్ధం చేశాడు. విష్ణువు కూడా వచ్చాడు. అతన్ని ఏడిపించాడు. ఓటమిని అంగీకరించలేదు. నా శిష్యుడు జలంధరుడి నుంచి నేను ఇదే ఆశించాను. లేదు, ఈ ఆశ వమ్మైంది. ఓటమిని అంగీకరించకున్నా నారదలీల వలలో చిక్కుకుని లక్ష్మిని సోదరి అని, విష్ణువును బావగారని ఆమోదించి అతిథులుగా తన రాజభవనానికి తీసుకెళ్లాడు. పైగా వారికి అక్కడ సత్కారాలు చేస్తున్నాడు. ఇదే గనక నిజమైతే ఇక ఆ మందబుద్ధి వినాశనం నిశ్చయమే. విష్ణు మాయ నుండి ఎవరు తప్పించుకోగలరు? తాను తప్పించుకోవటానికి స్వయంగా నాకే గురువునైనా తప్పలేదు. ఇలాంటి బుద్ధిహీనుడు, పథభ్రష్టుడు, గురు విరోధ అయిన వాడికి సహాయం నేను ఎన్నడూ చేయలేను. తన శత్రువుని అతిథిగా పిలిస్తే పరిస్థితియే తనకు శత్రువు అయిపోతుంది. అలా జరిగితే అసుర జాతియే సమాప్తమవుతుంది. వెళ్ళి అతన్ని హెచ్చరించండి. అతడు తన భవనంలో ఉన్నాడు. హెచ్చరిక? అది కూడా లక్ష్మీ విష్ణువుల గురించా? కార్యం నిర్వర్తించటానికి మనం ఉచిత సమయానికై వేచి ఉండాలి. రాహు, చిన్న శరీరమే లేనిది. నిజానికి సగంలో సగమనాలి. దాన్ని కూడా నీవు రాయిలాగా కఠినం చేసేసుకున్నావు. ఎందుకలా? నారదా, నీవు వీణనైతే వాయిస్తావు గాని నీ కంఠస్వరంలో విషముంది. అమృతపానం చేసిన అసురుడికి కూడా అమృతంలో విషమే కనిపిస్తుంది. రాహు, నారాయణ నారాయణ, తప్పు నీది కాదులే, నీ అసుర ప్రవృత్తిదే. నీ దివ్య ప్రవృత్తి కూడా గొప్పగా పని చెయ్యదులే నారదా. నారాయణ నారాయణ. రాహు, అసుర శక్తులు దివ్య శక్తుల మార్గానికి తప్పక అడ్డంకులవుతాయి. వాటిని పరిణామాన్ని, తమ యొక్క దివ్య లక్ష్యాన్ని చేరుకోకుండా ఆపగలిగినవి కావు. ఎందుకంటే వాటికి ఆ సామర్థ్యం ఉండనే ఉండదు. నారాయణ నారాయణ. చూసుకో, నీ దైత్యరాజు జలంధరుడు స్వర్గాన్ని సాధించలేడు. అంతేకాదు రాహు, తన సోదరీ బావగారులైన లక్ష్మీమాత, శ్రీ మహావిష్ణువులను తన వెంట తన భవనానికి తీసుకెళ్లాడు. నారాయణ నారాయణ. ఇదంతా కూడా నీ కుటిలత్వము, కపటం వల్లనే జరిగింది నారదా. నీవు దైత్యరాజును భ్రమింపజేశావు. నేను వెళ్ళి ఆయనను హెచ్చరిస్తాను. దైత్యులకు అసురులకు హెచ్చరికగా ఉండే బుద్ధి, తెలివి ఉంటే స్వర్గం ఆకాశంలో కాక భూమిపై ఉండేది. ఇక మరి దైత్యరాజేమో సచేతనుడుగా కాక అచేతనుడుగా ఉండే అవకాశం ఎక్కువ. నారాయణ నారాయణ. ఇక మరి హెచ్చరించడానికి దైత్యగురు శుక్రాచార్యుడున్నాడుగా. కానీ గురు శుక్రాచార్యుని కంటే ముందుగా అక్కడికి వెళ్ళి దైత్యరాజుకు నీవు గురువునవుదామని నీవు ప్రయత్నిస్తే నీవు తాగిన అమృతం కూడా బహుశా పనిచేయదేమో. నారాయణ నారాయణ. నీకు పట్టిన ఈ దుర్గతి మరింతగా విషమించిపోతుందేమో. జాగ్రత్త, ఈ మిగిలిన మస్తకాన్ని కాస్త మిగలని.
పరమేశ్వరాయ నమో నమః. సశంఖ చక్రం సకిరీటీ కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణు శిరసా చతుర్భుజం. లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. రాజభవనానికి తమరిద్దరికీ స్వాగతం. విచ్చేయండి. స్వామి, తమరు దేవతలకు హితం కోరే శ్రీరూపిణి లక్ష్మిని, శ్రీమన్నారాయణుని మన భవనానికి ఆహ్వానించి వారిని ఆదరించి గౌరవించడం వల్ల తమ కీర్తి ఇనుమడించారు. తమరు దేవాసుర శత్రుత్వమనే అనుచిత సంప్రదాయాన్ని విడనాడి జగతిలో ఒక కొత్త కీర్తి మార్గాన్ని చూపించారు. నిజం చెప్పావు వృందా. జగతిలో ఎన్ని యాత్రలున్నా అవన్నీ సుఖాంతాలే అవుతాయి. కానీ శత్రుత్వమనే యాత్రకు అంతం త్వరలో కలగదు. కలిగినా కూడా అది దుఃఖాంతమే అవుతుంది. నా సోదరుడు జలంధరుడు ఈ దుఃఖాంత యాత్రను మధ్యలోనే ముగించి ఒక మహత్కార్యం చేశాడు. మన మహాబలి జలంధరునిలాగానే జగతిలోని ఇతరులంతా కూడా ఒక సత్యాన్ని ఆమోదించాలి. ఉజ్వల కీర్తి ఔన్నత్యాలను శత్రుత్వంతో కాక పరమ మైత్రి వల్లనే పొందవచ్చు. అవును జగదీశ, శత్రుత్వం వల్ల సంపూర్ణ వాతావరణం కలుషితమవుతుంది. మదిలోని విద్వేషం పరివారం, స్వజనులు, వంశము, కులాన్ని కూడా మలినం చేసేస్తుంది. భావితరాలు కూడా రోగులు, భోగులు అయిపోతారు. అందరి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. స్నేహభావం వల్ల సంపూర్ణ వాతావరణం ఆనందం, ఉల్లాసంతో నిండిపోతుంది. అందరి మనస్సుల్లో సద్భావనలు, సదుద్దేశాలు, సౌభాగ్యం కోరే భావనలు జన్మిస్తాయి. జీవితేచ్ఛ బలవత్తరం అవుతుంది. సంతానం యోగ్యులు, గుణవంతులు అవుతారు. స్నేహభావం ఎప్పుడూ సుఖం, సంపద, సమృద్ధులను అభివృద్ధి చేస్తుంది. నిజం చెప్పావు. ఆ మహాబలి జలంధరుని బాహువుల్లో బలం ఉంటే ఈ వృంద ఆలోచనల్లోనేమో ఔదార్యం, ఔన్నత్యం, గొప్పదనము ఉన్నాయి. ఎంతో బాగుంది. ఎవరి వదిననుకున్నారు? గురుదేవా, శ్రీ మహావిష్ణువు జలంధరుల బంధుత్వం వల్ల మదిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటువంటి బంధుత్వం వల్ల జరగరానిదేమీ జరగదు కదా? అవును గురుదేవా. అంటే దేవగురు, జలంధరుడు దేవతలకు శత్రువు. భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు దేవతలకు హితైషి, రక్షకుడును. జలంధరుడు శ్రీ మహావిష్ణువుతో బాటుగా లక్ష్మీదేవిని కూడా అతిథులుగా వెంటపెట్టుకు వెళ్ళాడు. దీని పర్యవసానం శుభకరమేనా? ఇలాగే జరిగితే ఇక శ్రీ మహావిష్ణువు దేవతల పక్షం వదిలేసి అసురుల కోసం వారి పక్షపాతి కారు కదా? శ్రీ మహావిష్ణువు గురించి అలా ఎందుకు అనుకుంటున్నారు? వారు జలంధరుని బావగారు గురుదేవా, బావగారు. ఆలివైపు వారు ఆత్మీయులు. ప్రపంచపు సత్యాలన్నీ ఒక ఎత్తు, భార్యకు సోదరుడు ఒక ఎత్తు. శ్రీ మహావిష్ణువు భార్యా సోదరుల ప్రేమ ప్రవాహంలో పడి మనకు దూరమైపోగలరు. తమరు మర్చిపోతున్నారు దేవేంద్ర. నీచవర్గం వారు స్వార్థం వల్ల, ప్రేమ బాంధవ్యాల వల్ల చెలించిపోతారు. ఉచ్చవర్గంలోని మహాత్ములు, సత్పురుషులు స్వార్థం వల్ల సంబంధాలను పాడుకానివ్వరు. భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు గురించి అలా తలచడం కూడా పాపమే.
ఆయన దేవతలకు హితం చేకూరని కార్యము ఎన్నడూ కూడా చెయ్యబోరు. అవును, నేనలాగే ఆలోచిస్తున్నాను. దేవి ఇంద్రాణి, ఆలోచించడం తమరి పని కానే కాదు, సత్యాన్ని ఆమోదించడమే తమ పని. గురుదేవా, సంఘటనలోని సత్యం శంకకు తావిస్తుంది. శంకలెప్పుడూ కూడా మదిలో సత్యాన్ని ప్రవేశింపనివ్వవు. నారాయణ నారాయణ, మాటి మాటికి శంకిస్తూ ఉండడం, అలా శంకిస్తూ ఉండడం వల్ల అవమానించడం అంటే ఆపదలను కొని తెచ్చుకోవటమే కదా దేవేంద్ర. తమరు ఆ పరమేశ్వరుని అవధూతేశ్వర అవతారం పట్ల చేసిన దుష్ప్రవర్తనకు ఈ జలంధరుడు పరిణామమై మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నాడు. ఇప్పుడు భక్తవత్సలుడు మహావిష్ణువు గురించి వ్యతిరేకంగా తమరు ఆలోచిస్తే మళ్ళీ ఒక కొత్త జలంధరుడు పుట్టుకొచ్చి మీ ఆపదలను పెంచగలడు. ఆలోచించుకోండి దేవేంద్ర, మీపై ముంచుకొస్తున్న ఆపదల బాధ్యత యావత్తూ ముమ్మాటికి మీదే. వద్దు వద్దు దేవర్షి, మమ్మల్ని శపించకండి. ఇప్పటికే మాకు ఆపదలకు కొదవలేదు. శాపాలు, ఆశీర్వాదాలు, కృప ఇత్యాదులు అన్నీ కూడా కార్యాచరణ వల్లనే కలుగుతాయి శచీదేవి. ఎవరు ఎవరికి మంచిని చెడ్డను కలిగించలేరు. మనుషుల దురాలోచనలు, సద్భావనలు, పాపాలు, వారి సత్కార్యాలు గురుత్వాకర్షణ ద్వారా సత్ఫలితాన్ని లేదా దుష్ఫలితాల్ని కలిగిస్తాయి శచీదేవి. భక్తవత్సలుడు మహావిష్ణువు గురించి దురాలోచన చేయడం సత్ఫలితాన్నిస్తుందా? దేవర్షి, కానీ వారు లక్ష్మీదేవితో జలంధరుడు భవనానికెళ్లారు, అది నిజమే కదా? అది నిజమే. వారి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించారు. జలంధరుడి ఆతిథ్యం స్వీకరిస్తే మాత్రం అలా అనగలమా దేవి శచి? శ్రీ మహావిష్ణువు ఇక దేవతల హితం కోరేవారు కాకుండా పోతారా? మహానుభావుల గురించి మనం చర్చించాలంటే మాత్రం ఒక మహామనస్థితి అత్యవసరమవుతుంది. అటువంటి మనస్థితికి ద్వారాలన్నీ కూడా తెరిచి ఉంచాలి. నారాయణ నారాయణ. మరి వృంద కూడా గొప్ప నారీమణియే. సచి, నాకనిపిస్తోంది మన స్వసంబంధాల శత్రుత్వానికి కారణం వృందయే. వృంద గొప్పతనము, వృంద ఉదారగుణము, ఆమె త్యాగనిరతుల వల్ల ఈ దేవతలంతా బలి అవటానికి కారణం కాకూడదు. స్వామి, ధన్యురాలినయ్యాను. తమరి సోదరి లక్ష్మిని, శ్రీ మహావిష్ణువుని దర్శించాను. ఎంత ఆత్మీయులో వారు. వారిరువురు కూడా తమకు శుభాన్ని కోరినా మరి సహజంగా మీ సోదరి లక్ష్మి తమరి గురించి ఎక్కువగా తలుస్తూ ఉంటుంది. ఇక వారు తమను దేవతల చేతుల్లో పరాజితుల్ని కానివ్వరు. కాదు వృందా, కాదు. నీవనుకున్నట్టుగా ఏమీ కాదు. అయితే ఏమంటారు? ఆ పిలకలవాడు నారాయణగాడు నారదుడి జాలంలో చిక్కి నేను భ్రమలో పడిపోయాను. ఆ లక్ష్మీ విష్ణువులను అతిథులుగా పిలిచి ఇక్కడకు తెచ్చాను. అయితే ఏమిటి? నీకు అనిపించటం లేదు నేను అలా చేయడం పెద్ద తప్పు అయిపోయిందని? చెప్పు, అనిపించటం లేదు నేను ఒక పెద్ద తప్పు చేశానని? అవును, అదే నిజం. నీ వల్ల ఒక పెద్ద తప్పు జరిగిపోయింది జలంధర. కానీ నీ ఆలోచన కూడా సరైనది. నీవు నారదుడి మాయలో పడ్డావన్నది నిజం. అతడే నీకు విష్ణువును లక్ష్మిని ఇక్కడికి తేవాలన్న సూచననిచ్చి మూర్ఖుని చేశాడు. ఏమిటి? మహాబలి జలంధరుడు మూర్ఖుడయ్యాడా? అవును, మూర్ఖుణ్ణి చేసి ఇటు అటు తిప్పి మరీ ఆనందించటం నారదుడికి అలవాటు. కష్టాల్లో పడనున్నవారు ముందుగా అతడి మాటల మాయలో చిక్కుకుపోయి మూర్ఖులవుతారు. గురూ, నేను నారదుణ్ణి నులిమి వేస్తాను. ఆవేశపడక జలంధర. ఈ యావత్ ప్రపంచంలో నాశ వినాశనం కావించటంలో కేవలం నారదుడే నిపుణుడు. నాశ వినాశ కార్యాలు అతడు చిరునవ్వుతో ఇతరులను కూడా నవ్విస్తూ ఎంత సహజ ధోరణిలో నారాయణ నారాయణ అంటూ చేస్తాడంటే వారినెప్పుడు మూర్ఖులు చేసి ఏడిపిస్తూ ఉంటాడో ఎవరికి ఏమీ తెలియదు. గురూ, ఈ మూర్ఖుల మూర్ఖాలాపాలు కట్టిపెట్టు.
ఇప్పుడేం చెయ్యాలో చెప్పు. కట్టి పెట్టటమా? మూర్ఖత్వాన్ని మట్టు పెట్టవలసిందే. అదెలా? వారిద్దరిని వెంటనే పంపించాలి. అవును మహాబలి జలంధర, ఇదే మా ఆదేశం. నీవు వారిద్దరిని వెంటనే పంపివేయి. నీవు గనక అలా చేయకపోతే నీకు అశుభం తప్పదు సరికదా. మేము నీకు శుభం కలగాలని కోరనులేము, నీకు సహాయము చేయలేము. దేవి లక్ష్మి, ఇక ఇక్కడ ఎక్కువ కాలం ఉండడం ఉచితం కాదు. ఎందుకు ఉచితం కాదు స్వామి? నీవు గురు శుక్రాచార్యుల ఆదేశం వినలేదా? ఏం అవసరం వచ్చింది? నా సోదరుడు జలంధరుడు శుక్రాచార్యుల ఆదేశం ఆమోదించడానికి? బృందా, విన్నావుగా? గురు శుక్రాచార్యులు ఆదేశించారు లక్ష్మిని విష్ణువును ఇక్కడి నుంచి సాగనంపాలట. వద్దు స్వామి, వద్దు. అది అనుచితమవుతుంది. గురువు గారి ఆదేశం పాటించకపోవడం ఉచితమవుతుందా బృందా? స్వామి, ఉచిత అనుచితాల ప్రశ్న ప్రతి చోట ప్రతి విషయంలోనూ ఉన్నదే. అంటే స్వామి, తమరు తమంతట తాముగా ఆదరపూర్వకంగా వారిరువురిని తీసుకొచ్చారు. ఇప్పుడు నిరాదరణతో వారిని ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోమనడం ఉచితమేనంటారా? శత్రువుల గురించి ఇంతగా ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. స్వామి, వారు శత్రువులని మీకు ముందుగానే తెలుసు కదా. అలాంటప్పుడు ఇక్కడికి పిలవడం ఎందుకు? తమరు మర్చిపోతారే, లక్ష్మీదేవి తమ సోదరి కదా. ఆ శ్రీ మహావిష్ణు ఆమెకు భర్త. ఇక నిర్ణయించవలసింది మీరే. వారు ముందు మీకు శత్రువులంటారా, బంధువులా? మనకి బంధువులు ఎవరైనా శత్రువులైపోతే వారిని శత్రువులుగా పరిగణించడం ఉచితమే. కానీ శత్రువులే బంధువులైనప్పుడు అప్పుడు బహుశా నాకిక మీదట గురు శుక్రాచార్యుల అవసరమే ఉండదేమో. నీవే ఒక గురువై బోధనలు చేస్తున్నావు. కానీ వృందా, నీ బోధనలు నన్ను ఏమాత్రం ప్రభావితుడు చెయ్యవు. నేను వెంటనే వెళ్ళి లక్ష్మిని విష్ణువును సాగనంపి వస్తాను. స్వామి, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తమరు అతిథులను అవమానించకండి, అతిథులను అవమానించకండి స్వామి. అతిథులను అవమానించకపోతే నాకు చావు తప్పదు. వినలేదా గురువర్యులేమన్నారో? స్వామి, నేనొక ఉపాయం చెబుతాను. దానితో తమకు మృత్యువు కలగదు, అతిథులకు అవమానము కలగదు. తమరు నిశ్చింతులు కండి. ఎవ్వరికి హాని కలగకుండా తమరు కోరినట్టుగా అంతా జరిపిస్తాను. ఆలోచించుకో బృందా. నేను కోరినట్టుగా నీవు గనక చెయ్యకపోయినట్టయితే నేను చెయ్యబోతున్నది బహుశా నీకు నచ్చకపోవచ్చు. నేను ఇరువురిని బయటకు గంటేస్తాను. వద్దు వద్దు, అందుకు అవసరం ఏమీ ఉండదు. దీనికి అవసరం లేకపోతే దానికి కూడా అవసరమేమీ ఉండబోదు. ఓ పరమేశ, ఏమిటి సందిగ్ధ స్థితి? భర్త ఆజ్ఞను పాటించాలా లేక అతిథులను అవమానించాలా? ప్రభు, నేనేం చెయ్యాలి? నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి, మేము తమరినే వెతుకుతూ ఉన్నాం. నన్నా? అవును, దేవేంద్రులు తమరిని చూడ ఆరాటపడుతున్నారు. వెంటనే స్వర్గానికి రండి దేవర్షి. ఎందుకు 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 రావాలి నేను స్వర్గానికి? నేను ఆ దేవేంద్రుడు సేవకుడనా? నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నారాయణ నారాయణ. ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుంటే వెళతాను, లేకుంటే వెళ్ళను. కోపగించకండి దేవర్షి. మేము తమరిని ప్రార్థిస్తున్నాం. తమరు గనక మాతో స్వర్గానికి రాకపోతే దేవేంద్రులు మాపై కోపగిస్తారు. ఓహోహోహోహోహో, బాగుంది.
చాలా బాగుంది. దేవేంద్రుడు తమపై కోపగించకూడదని నాపై నేనే కోపం కలిగించుకోవాలా? చాలా బాగుంది. మీ ముగ్గురి సమస్యల భారమంతా నా నెత్తిన నేనెందుకని వేసుకోవాలి? తమకెవరూ చెప్పకపోయినప్పటికీ ప్రపంచంలోని సమస్యల భారం అంతా నెత్తిపైన వేసుకుంటారు కదా. చెప్పానుగా, నేను ఏది చేసినా కూడా నా ఇష్ట ప్రకారమే చేస్తాను. నాకీ విషయం తెలుసు. ఆ దేవేంద్రుడు నన్నెందుకు పిలుస్తున్నాడో, ఆ లక్ష్మీనారాయణులు జలంధర భవనానికి వెళ్ళారని చింతిస్తున్నారు. నాకు తెలుసు. ఆయనకు కావాల్సింది నేను వారిని అక్కడి నుంచి తీసుకురావడమే. కానీ అలా చేయడం నా వల్ల మాత్రం కాదు. తమరు చెయ్యలేరా? తారకాసురుడు భయంకర రాక్షసుడు కదా. అత్యంత భయంకరుడు. జలంధరుడు అతడి తర్వాత పుట్టినవాడైనా కూడా రాక్షసత్వంలో ఆ తారకాసురుని తలదన్నినవాడు. అక్కడికెవరెడతారు? పైగా నేనా? నారాయణ నారాయణ. నారదా! నారాయణ 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 స్వామి నారాయణ నారాయణ నారాయణ. నారదా! నారదా! పరమేశ, ఆజ్ఞాపించండి పరమేశ. జగతిలో అసురరాజు జలంధరుడు ఉండడం అనేది జగత్తుకి హితం కలిగించదు. అందువల్ల అతడి వినాశానికై శక్తి స్వరూపిణి పార్వతి క్రోధాన్ని నీవు మేల్కొల్పాలి. జాగృతం చెయ్యవలసిందే. ఈ పని నిర్వర్తించడానికి కేవలం నీవే సమర్థుడవు, యోగ్యుడవు. అందుచేత జలంధరుని వద్దకు వెళ్ళి నీ చాకచక్యాన్ని ఉపయోగించు. చాకచక్యం ఉపయోగించాలా? నీకు మంగళమగుగాక. పరమేశ, చాకచక్యాన్ని ఉపయోగించాలి. లక్ష్మీనారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. 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 దేవి, తమరిక్కడికి రావడం శివకృప యొక్క పరిణామమే. నా భర్త, తమరి సోదరుడు వ్యర్థంగా దేవతలతో యుద్ధం చేశారు. భూలోకంలో ఇంత పెద్ద సామ్రాజ్యంపై ఆధిపత్యం పొందిన పిమ్మట కూడా స్వర్గంపై ఆధిపత్యం పొందవలసిన అవసరమే లేదనిపిస్తోంది. జ్ఞానులు, బుద్ధిమంతులు ఆధిపత్యం గురించి కాక కర్తవ్యము, ఆచరణల గురించి సచేతనులవుతారు. నీ భర్త, నా సోదరుడు అయిన మహాబలి జలంధరుడు వీటన్నిటినీ మించి తన పరాక్రమంతో సామ్రాజ్యం సాధించాడు. కేవలం పరాక్రమమే కాదు దేవి, నా పాతివ్రత ధర్మము, నా సతీత్వము కూడా మహాబలి విజయాలకు తోడ్పడ్డాయి. ఇది మహాబలికి నాకు కూడా గర్వకారణమే కదా. అవును, స్వయంగా పరమేశ్వరుడే నాకు దృఢ విశ్వాసాన్ని కలిగించారు. నా సతీత్వమే సదా నా భర్తను రక్షిస్తూ ఉంటుందట. నీ సత్ప్రవర్తన, నీ ఉన్నతాదర్శాల వల్లనే పరమేశ్వరుడు నీకు వరంగా ఈ నమ్మకాన్నిచ్చారు. ఓం నమః శివాయ. బృందా!
స్వామి స్వామి బృందా, నీవు మా ఆజ్ఞను మా మాటను పాటించనే లేదు. లక్ష్మీ విష్ణువు ఇంకా మహల్లో మన అతిథులుగా ఉంటూ మనకు విరుద్ధంగా కుట్రలు పడుతున్నారు. లేదు స్వామి, లేదు. వారు మనకు విరుద్ధంగా కుట్రలెన్నడూ పన్నలేరు. వారు మనకు బంధువులు, మన శుభం కోరేవారు. బంధువులట, శుభం కోరుతారట. అందుచేతనే నీవు నీ భర్త కోరికని ధరించి ఇంకా వారిరువురిని మహల నుండి పంపేయలేదా? బంధువులంటే ఇలాంటి వారేనా? నా ప్రాణాలు తీయడానికి ఉద్యుక్తుడైన తన భర్త విష్ణువును ఆపలేకపోయిందా నా సోదరి లక్ష్మి? సోదరి అంటే ఇటువంటిదేనా? తనకు తెలియదా నేను తన భార్యకు సోదరుడనని? విష్ణువు నాపై చావు దెబ్బలు కొట్టాడే. బావగారు ఇలాగే చేస్తాడా? ఆయన దేవుళ్ళందరిలో శ్రేష్ఠుడు, పూజనీయుడు. ఏమయ్యింది? దేవతలు మనకు శత్రువులు. ఇలాంటి దయలేని స్వార్థపరులు నాకు బంధువులు, శుభం కోరేవారు కారు, ఎన్నటికీ కారు. ఏమైనా సరే వారిక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే. అవును జలంధర, ఇక మేము నిశ్చయించుకున్నాం. మేమిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఈ విధంగా మమ్మల్ని అవమానించి పంపినందుకు దుష్పరిణామం కూడా నీవనుభవించాలి. అది నిశ్చయమని తెలుసుకో. నీ సర్వనాశనం సమీపించింది. నీవు స్వయంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించావు, కానీ అవమానించి మమ్మల్ని వెళ్ళగొట్టి పంపించి వేస్తున్నావు. బుద్ధి నిలకడ లేనివారు జీవితంలో నిలకడ సాధించలేరు. నీవు సాధించలేవు. ఇక ఇక్కడి నుంచి వెళదాం స్వామి. నీవెలా అంటే అలాగే. అతిథులకు అవమానం మహాపాపం స్వామి. అతిథులను అవమానించి తమరు మహాపాపం అనుభవిస్తారు. దీని దుష్పరిణామం నుంచి తమరినెవరు రక్షించగలరు? మహారాణి వృంద, బలశాలికి పరాక్రమవంతుడికి ఏ దుష్పరిణామము కలగదు. తనను తాను రక్షించుకోవటంలో తనకు తానే సాటి. గురువర్య, ఇలలో ఏ బలశాలి పరాక్రమవంతుడైనా ప్రకృతి నియమాలు, విధి విధానం కన్నా ఎక్కువ బలశాలి కాలేడు. నీతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే పరిణామాలకు ఎవరైనా సరే గురికాక తప్పదు. బృందా, ఆ విధి విధానాన్ని నీ కొంగున కట్టిపడి అదింకా జారిపోకూడదు. నాకెంతో సంతోషంగా ఉంది మహాబలి జలంధర, సంతోషంగా ఉంది. నీవు పంట కింద రాయి వస్తే తీసి పారవేశావు. ఇక నీవు స్వర్గంపై ఆక్రమణ చేయటానికి సన్నాహాలు చేయి మహాబలి. స్వామి, స్వర్గంపై ఆక్రమణ అరిష్టకారకం. తమరు తమ బుద్ధిని, వివేకాన్ని ఉపయోగించండి. నా బుద్ధినా లేక నీ బుద్ధినా? బృందా, నీకు కూడా మంచిది. నీ పరిమితిలో నీవు ఉండు. నారాయణ, ఆ పరమేశ్వరుడు నన్ను ఎటువంటి కార్యానికి నియోగించాడో కదా. మాత పార్వతి మదిలో క్రోధాగ్ని రగులుకొల్పాలి. అది చాకచక్యంతో. అది ఎలా సాధ్యం? ఎలాంటి చాకచక్యంతో? మాత పార్వతి క్రోధాగ్ని ఉత్పన్నమైతే నన్ను, నా చాకచక్యాన్ని కాల్చివేస్తుందేమో. వద్దు, నా చాకచక్యాన్ని నాకన్నా తక్కువ చాకచక్యం గల వారి మీదనే ప్రయోగిస్తాను, ఎక్కువ వారి మీద కాదు. కానీ పరమేశ్వరుడు నాకు హితం కలిగించని కార్యాన్ని ఎన్నడూ ఒప్పగించరు. నేను నారాయణ నారాయణ. జయ జయ లక్ష్మీనారాయణ. ఇదేమిటి ప్రభు, మీరిద్దరూ మహాబలి జలంధరునికి అతిథులు కదా, ఇంత త్వరగా తిరిగేలా వచ్చారు? తిరిగి రావడం కాదు, వెళ్ళగొట్టేశారనాలి.
సోదరి ఇంటి నుంచి సోదరుడు తిరిగి వస్తాడు. కానీ సోదరుడి ఇంటి నుంచి సోదరుని వెళ్ళగొట్టారని వినడానికి విచారంగా ఉంది. అంటే తమో గుణం పెరిగిపోతోందన్నమాట. అవును నారదా, అదే జరిగింది. జలంధరుడు మమ్మల్ని ఘోరంగా అవమానించాడు. అతడికి సర్వనాశనం తప్పదు. అవును మాత, పూజ్యులు ఆదరణీయులు ఇలా సత్పురుషులను అవమానించేవాడు మృత్యువుకు ముందరే మృత్యువు వల్ల అవమానం పొందుతాడు. అతడెంత అవమానితుడవుతాడంటే మృత్యువుకు ముందరే అతడికి మృత్యువు ప్రాప్తిస్తుంది. సర్వనాశనం కలుగుతుంది అతడికి. మాత, తమరి ఉద్వేగాన్ని నేను నా మాటలతో వెల్లడిస్తున్నాను. మీరిరువురిని ఇక్కడ చూసి నేను ప్రసన్నున్నయ్యాను. తమరిని దర్శించడంతో నా సమస్యకు పరిష్కారం లభించింది. అదెలా నారదా? అదంతే ప్రభు. పరమేశ్వరుడు నన్ను ఒక కార్యాన్ని పూర్తి చేయమని ఆదేశించారు. తమరిరువురిని దర్శించే ముందు కార్యం ఎలా పూర్తవుతుందా అనే సందిగ్ధంలో పడ్డాను. కానీ మీరిరువురిని దర్శించిన పిమ్మట సందిగ్ధం తీరింది. అంటే ఆ కార్యాన్ని నేను నిశ్చింతగా పూర్తి చేయగలుగుతాను. ఇక నాకు పరమేశ్వరుని ఆదేశపు అర్థమేమిటో తెలిసిపోయింది శ్రీహరి. ఏమా ఆదేశం? ఏమా కార్యం? ఎటువంటి సందిగ్ధం? స్పష్టంగా చెప్పు నారదా. మాత, ఈ జగత్తులో మనస్సు వాక్కు స్పష్టమై తక్కినవన్నీ అస్పష్టంగా ఉన్నా సరే ఈ ప్రపంచంలోని వారందరూ సుఖంగా ఉండగలరు. నారదా, నీవు మళ్ళీ మాటల మాయాజాలం పనడం ఆరంభించావు. నేనడుగుతున్నదేమిటి? దానికి నీ సమాధానాలేమిటి? మాత, తమరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల సామర్థ్యం నాకు లేదు. అది శ్రీ మహావిష్ణువే చేయగలరు. నారాయణ నారాయణ. అరే, నారదుడేమీ చెప్పకుండానే అదృశ్యుడయ్యాడే. వైకుంఠం వెళదాం, అక్కడ నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మహాబలి జలంధరుడికి జై! మహాబలి జలంధరునికి జై! మహాబలి జలంధరునికి జై! అసురాధినాయకుడు మహాబలి జలంధరునికి జై! సామ్రాట్టులో సామ్రాట్టు మహాబలి జలంధరునికి జై! సేనాపతి, ఆజ్ఞాపించండి మహాబలి. సైన్యాన్ని సిద్ధం చెయ్యి. మనం వెంటనే స్వర్గంపై ఆక్రమణ చేద్దాం. తమరి ఆజ్ఞను పాటిస్తాను మహాబలి. నారాయణ నారాయణ. ఓ మహాబలి జలంధర, స్వర్గంపై విజయం పొందటానికి సన్నాహాలు చేస్తున్నారే. ఏం, మేము స్వర్గాన్ని జయించలేమా? నారాయణ నారాయణ. మహాబలి, తమరి ప్రశ్న ఎంతో సరళమైంది. కానీ నా ప్రశ్న ఆశ్చర్యంలో మునిగి ఉంది. ఇప్పటిదాకా తమరు స్వర్గంపై విజయం పొందలేదేమా అని. గురువు ఆజ్ఞను ఆలస్యంగా ఇచ్చారు నారదా. గురువా? ఈ గురువెవరు? నీవు మా గురువునే ఎరుగవా? గురు శుక్రాచార్యులు. ఆహాహాహాహా, గురు శుక్రాచార్యులా? అయితే మహాబలి, తమరాయనని ఆదరపూర్వకంగా గురుదేవులని అనరెందుకని? లేదు, ఈ దేవి దేవతలు మా కంటికి చూడటానికి ఎలాగూ బాగుండరు. పేరు పలకడానికి మా నోటికి బాగుండదు. ఈ దేవి దేవతల ఉచ్చారణే అస్వస్థత కలిగిస్తుంది. నారాయణ నారాయణ. అయినా మహాబలి, గురువుకి తగిన గౌరవం అవసరమే కదా. తమరు గురువర్యులని అనవచ్చు కదా. వర్యుడు? వరుడు? వరుడంటే మరింత ప్రమాదకరం నారదా. నారాయణ నారాయణ. ఇందులో ప్రమాదమేమిటి? వరుడిలో ఈ ప్రవేశిస్తేనో ఈ ఈ ఈ ఎక్కడిది మహాబలి? అదే మానవులకు దేవతలకు ఉండే ఈ, దాన్ని ఈశ్వరుడు అంటారుగా. శవంలో గనక ఈ ప్రవేశించిందంటే అది శివం అయిపోతుంది. వరుడిలో దూరి వీరుడైపోతేను గురు, వరుడు నుంచి వీరుడైపోతాడు. మరి ఒకే స్థానంలో ఇద్దరు వీరులు ఎలా ఉండగలరు? వీర జలంధరుడేమో గురువీర శుక్రాచార్యుణ్ణి తన మార్గం నుంచి ఎలాగో తొలగిస్తాడు. అవును నారదా.
అకారణంగా గురువు ప్రాణాలు తీయడం కంటే ఉచితమేమిటంటే ఆయన్ను కేవలం గురువు అంటే సరిపోతుంది. ఆహాహాహాహా, బాగుంది, చాలా బాగుంది, ఎంతో బాగుంది. మహాబలి జలంధర, తమరు కేవలం మహాబలియే కాదు, మహాజ్ఞానులు కూడా. తమరు పుట్టిన ఈ భూమి ఎంతో ధన్యమైంది. స్వర్గము ఆకాశము కూడా మా వల్ల ధన్యమైపోతాయి.